లేకుండా పోయిన కొండాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రామ్ కి అలియాస్ రామ్ కుమార్. గోవింద, అందరికీ నమస్కారం అండి. చాలా ఆనందంగా ఉంది ఇవాళ. ఎందుకంటే మా అబ్బాయి సినిమా ఇలాగ నేను ఈవెంట్ ఇంతమంది రావటం, ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళు రావటం చాలా నిజంగా ఆనందంగా ఉంది. అయితే మిస్టీరియస్, అయితే ఈ మిస్టీరియస్కి ప్రొడ్యూసర్ మా వల్లం దాస్ గారు, జాయ్ వల్లం దాస్ గారు, అండ్ డైరెక్టర్ గారు నా చిరకాల మిత్రులు కోమటిరెడ్డి గారు. వీళ్ళిద్దరూ కూడా ఈ సినిమాని నాకు తెలిసి ఒక కొత్త పాయింట్ని కొత్త రకంగా కొత్తగా చూపించాలని చాలా ప్యాషనేట్గా చాలా కష్టపడి ఈ సినిమాని బాగా తీశారనమాట. దాని ప్రతిఫలమే ఇప్పుడు మనం ఈ చూసిన చిన్న శాంపుల్ అనమాట. ఈ టీజర్ చాలా బాగుండింది. టీజర్ అయితే చాలా బాగుంది. ఏదో సమ్ బర్నింగ్ పాయింట్ని చాలా బ్యూటిఫుల్గా చూపించడానికి ప్రయత్నం చేశారు. చాలా ఆనందం వేసింది నేను చూసి. నిజంగా మీ ఇద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు సార్. చాలా బాగా చేశారు. అలాగే వీళ్ళు ఎంత ప్యాషనేట్గా ఎంత ఇష్టంగా ఈ సినిమా చేశారో అంతే ప్యాషనేట్గా ఇంకా చాలా కష్టపడి చాలా డెడికేటెడ్గా మా అబ్బాయి భూషణ్ హీరోగా ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి తనకి కూడా ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరో హీరో మా రోహిత్కి, హీరోయిన్స్కి, నటీనటులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి ప్రాణం పెట్టి పనిచేసిన మా కెమెరామెన్, ఎడిటర్ దేవాకు కూడా నా హృదయపూర్వక అభినందనలు. విజువల్స్ అన్నీ చాలా బాగున్నాయి. అలాగే దీనికి ప్రాణం పోసింది ఎవరంటే మా మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా గారు. అంటే ఆయన పేరు ఎంఎల్ రాజా గారి పేరు వినగానే నాకు మా చిన్నప్పటి మ్యూజిక్ డైరెక్టర్ ఏఎం రాజా గారు గుర్తొస్తారు. చాలా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఎంతో మెలోడియస్గా బ్రహ్మాండంగా చేశారు. ఆయన 2 సాంగ్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా చేశారనమాట. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బ్రహ్మాండంగా చేశారు. వెరీ వెరీ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ రాజా గారు, చాలా బాగుంది. అలాగే మిగతా సాంకేతిక నిపుణులందరికీ, నటీనటులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. చాలా సంతోషం. ఈ సినిమా డెఫినెట్గా మంచి విజయం సాధించాలి. దానికి మా పాత్రికేయ మిత్రులు, మీడియా సహోదరులందరూ కూడా మీ శక్తికి మించి, శక్తికి కంటే ఎక్కువైనా కూడా ఈ సినిమాని సపోర్ట్ చేసి సహాయం చేయాలని మరీ కోరుకుంటున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన మా జాయ్ వల్లం దాస్ గారికి, కోమటిరెడ్డి గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అంతా శుభం జరగాలి. శుభమస్తు, స్వస్తి. 10 out of 10 అండి. ఎందుకంటే నాకు పరిస్థితులు తెలుసు, నాకు విషయం తెలుసు కదా, టెక్నికల్గా ఎంత టైంలో ఎంత ఎక్విప్మెంట్తో ఎలా చేశారు అనేది నాకు తెలుసు. కాబట్టి 10 కంటే ఎక్కువ ఇవ్వాలన్నా కూడా ఇవ్వచ్చు. వెరీ వెల్ డన్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇప్పుడు అమ్మ మీరు ఒక 1 minute మీరు విషెస్, ఎందుకంటే ఎక్కువ మాట్లాడరు కాబట్టి. మాట్లాడను కూడా, ఎందుకంటే అన్నీ ఆయన చెప్పేశారు, కంప్లీట్గా అన్నీ ఆయన చెప్పేశారు. మా అబ్బాయి గురించి ఏం చెప్తాను, మా అబ్బాయి ఎంత బాగా చేస్తాడో నాకు బాగా తెలుసు, ఎంత సిన్సియరో తెలుసు. చాలా కష్టపడతాడు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. అందరూ చేస్తారు. మా అబ్బాయి గురించి నాకు తెలుసు కాబట్టి బాగా హార్డ్ వర్క్ చేస్తాడు, సిన్సియర్గా ఉంటాడు, అసలు ప్రాణం పెట్టేస్తాడు అనమాట. అందరూ అలానే పెట్టారు ఈ సినిమా. కాబట్టి టీజరే చాలా బాగుంది. సో డెఫినెట్గా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మా టీజర్ చూసిన తర్వాత, మీ రెస్పాన్స్ చూసిన తర్వాత మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతాం. ఈ సినిమా ద్వారా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తామన్న కాన్ఫిడెన్స్ మాత్రం వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా మీకు కొత్త కాన్సెప్ట్తోని సస్పెన్స్ థ్రిల్లర్ అయినా కానీ ఇందులో కొంచెం వెరైటీగా కొత్తదనంగా చేస్తే ఎలా ఉంటుందన్న ఒక పాయింట్ని తీసుకొని ఈ సినిమా కథని డెవలప్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా ఈ కథ డెవలప్ అయిన తర్వాత నాకు మంచి ప్రొడ్యూసర్ దొరికితే బాగుండు, ఎవరిని సాహసం చేస్తారు ఈ సినిమాకి అని ఆలోచిస్తున్న తరుణంలో ఎప్పుడో నా పాత మిత్రుడు 10th క్లాస్, నా 8th నుంచి నాకు 10th వరకు నా క్లాస్మేట్, నా మిత్రుడు జే వల్లం దాస్ గుర్తుకొచ్చాడు. అతను పీజీ కంప్లీట్ అయిన తర్వాత అమెరికాకి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తూ తర్వాత వ్యాపారం చేస్తూ అక్కడ స్థిరపడిన వ్యక్తి. అతను ఒప్పుకుంటాడా లేదా అని సంశయంతో కరోనా టైంలో ఈ సబ్జెక్ట్ ప్లాట్ చెప్పడం జరిగింది. అతను కథ విన్న తర్వాత ఎంత ఖర్చు అవుతుందని చెప్పాను. ఇంత ఖర్చు అవుతుందని చెప్పేసి ఓకే చేద్దాం అయిపోయి గోహెడ్ స్క్రిప్ట్ కంప్లీట్ చేసామని చెప్పాడు. అప్పుడు నాకు చాలా ఆనందం వేసిందండి. నా చిరకాల కళని, నా ఆశయాన్ని నెరవేర్చడానికి ముందుకు వచ్చి ఈరోజు మీ ముందుంచిన నా మిత్రుడు జే వల్లం దాస్కి నిజంగా నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. కరోనా టైంలో అనుకున్న కథ ముందు రావడానికి ఇంత టైం పట్టింది. అప్పుడు పరిస్థితులు బాగాలేదు. కరోనా టైంలో 2 సంవత్సరాలు బ్రేక్ అయింది. తర్వాత ఈ కథను చాలా ఫాస్ట్గా అంటే తొందరగా కంప్లీట్ చేసి తెర మీద తీసుకొచ్చి కష్టపడ్డాం. ఇందులో ఇక సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను పేరున అందరికీ చెప్తున్నాను. ముఖ్యంగా మా ఇద్దరు హీరోలు, ముఖ్యంగా భూషణ్ ఒక మంచి ఆర్టిస్ట్. ఎలా అంటే ఇద్దరు ఉద్దండులు సినిమా పరిశ్రమలో వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి వ్యక్తి ఈ భూషణ్. ఒకరు నాగభూషణం గారు, మరొకరు ఎస్డి లాల్ గారు మనవడు. మరో దిగ్గజం ఇప్పుడే మాట్లాడారు మీరు గారు, మామూలు వ్యక్తిగా నాకు 30 సంవత్సరాల నుంచి పరిచయం వారు సినిమా ఇండస్ట్రీ పరిశ్రమలో. ఆయన ఒక మంచి కెమెరామెన్, మంచి ఎడిటర్, ఇప్పుడు మంచి నటుడయ్యాడు, మంచి దర్శకుడు. దాదాపు ఈటీవీలో ఒక సెన్సేషన్ ప్రోగ్రామ్ చేసినటువంటి వ్యక్తి మీరు గారు. అలాంటి వ్యక్తి ఆశీర్వాదంతో మా ఈ ప్రోగ్రాం స్టార్ట్ కావడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా రోహిత్ నేను బిగ్ బాస్లో చూశాను. ఈ కథకి ఒక మంచి హీరో కావాలి, గ్లామర్, ఒక మంచితనం, ఒక ఇన్నోసెంట్ ఉన్నటువంటి హీరో ఎవరుంటే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాం. ఒక హీరో ఒకే ఇతను భూషణ్ ఫిక్స్ అయిపోయాడు. ఇంకెవరుంటే బాగుంటుంది, అతనితో ఈక్వల్గా ఉండాలి. ఇతను చూసిన తర్వాత ఇతను హైట్ హీరో కావాలి మాకు. మళ్ళీ హీరో తక్కువ ఎక్కువ బాగుండదు. కాబట్టి ఎవరైతే బాగుంటుందని ఆలోచించడంలో నాకు రోహిత్ ఐడియా వచ్చి రోహిత్ నెంబర్ని నేను అప్పుడు నాకు అసోసియేట్ చేయని నా వేమని అడిగాను. అతను నెంబర్ తీసి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత కథ చెప్పిన తర్వాత ఆయన ఇమీడియట్గా ఓకే అన్నాడు. ఫస్ట్ కథ చెప్పాను, కథ నచ్చితేనే చేయండి మీరు, కథ నచ్చితేనే చేయండి, తర్వాత రెమ్యునరేషన్ తర్వాత మాట్లాడుకుందాం. కథ నచ్చిన తర్వాత మీరు రెమ్యునరేషన్ గురించి మాట్లాడలేదు. అతను ఒప్పుకున్నాడు, చాలా సంతోషం. తర్వాత మా ఇద్దరు హీరోయిన్లు, ముఖ్యంగా మేఘన, తన డెడికేషన్, తన పాత్ర ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ఒక డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర. ఈ పాత్ర చేయాలని చాలా కష్టం, చేయించుకోవడం కూడా చాలా కష్టపడ్డాను నేను. తను కష్టపడింది చాలా డెడికేటెడ్గా. ఎక్కడ కూడా తను ఏంది మన విసుగుపడ్డాడు కానీ, తర్వాత బాధపడ్డాడు కానీ అట్లా లేకుండా ఎలాంటి పర్ఫార్మెన్స్ని చేయడానికి దానికి సిద్ధమైంది. నిజంగా మేఘన, అండ్ థ్యాంక్ యూ. మంచి క్యారెక్టర్, ఒక మంచి గెటప్ను, ఒక అందాన్ని తీసుకొచ్చావు. అలాగే రియా, ఇక పిట్ట కొంచెం కూతగనంలా ఉంటుంది ఈమె క్యారెక్టర్. నిడివి తక్కువైనా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ రియాది, చాలా అద్భుతమైన క్యారెక్టర్. తను కూడా మంచి గ్రాస్పింగ్ ఉంది. గ్రాస్పింగ్ బాగుంది. తెలుగు లాంగ్వేజ్ తొందరగా నేర్చుకుంది డైలాగుల్ని. నేను నమ్మలేదు అసలు తను ఇలా చేస్తుందని చెప్పేసి. రియా, థ్యాంక్ యూ. ఇంకా ముఖ్యంగా మరొక వ్యక్తి గురించి చెప్పాలి, బలరాజువాడి గారు. ఈజ్ ఫ్రమ్ కన్నడ. నేను ఆయన ఒక చిన్న ఫిలిం చూసి నాకు నా డిఓపి దేవా అడిగాను, ఆయన చూపెట్టాడు నాకు. ఇందులో ఒక మంచి ఏసీపీ క్యారెక్టర్, ప్రధానమైన క్యారెక్టర్ ఉంది, ఎవరిని పెడితే బాగుంటుంది, కొత్త వాళ్ళు ఒక ఫ్రెష్ లుక్ ఉండాలి అనుకున్నప్పుడు నాకు దేవా చూపించినప్పుడు నిజంగా చాలా నేను ఇంప్రెస్ అయ్యాను పర్ఫార్మెన్స్ చూసి. సార్ ఇమీడియట్ కాంటాక్ట్ చేసి అడిగాను, సార్ ఇట్లా నాకు సినిమా చేస్తున్నాను, మీకు ఎవరు ఇచ్చారని చెప్పాను.
మీరు స్టోరీ నారేట్ చేస్తారంటే ఒక టైం ఇచ్చారు, స్టోరీ నారేట్ చేస్తాను. చేసిన తర్వాత సార్ సింప్లీ సూపర్, నేను చేస్తున్నాను ఈ క్యారెక్టర్ అన్నారు. వారు రెమ్యునరేషన్ అడిగాను, నాకు రెమ్యునరేషన్ ప్రాబ్లం లేదు సార్, నా కథ బాగా నచ్చింది, తెలుగులో ఇంత మంచి అవకాశాన్ని మీరు నాకు ఇస్తున్నారు, మంచి క్యారెక్టర్, సంతోషంగా చేస్తాను ఒప్పుకున్నారు సార్. నిజంగా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వారు తెలుగులో ఖచ్చితంగా బిజీ ఆర్టిస్ట్ అవుతారు. ఒక ప్రకాష్ రాజ్ లాంటి ఒక మంచి ఆర్టిస్ట్ని తెలుగు సినిమాకి అతను రిసీవ్ చేసుకుంటుంది, అతను ఖచ్చితంగా అలా భవిష్యత్తు ఉంటుంది అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నా చిరకాల మిత్రుడు భోగిరెడ్డి శ్రీనివాస్, నాకు మంచి ఫ్రెండ్. అతను ఇప్పుడిప్పుడే చాలా బిజీ అవుతున్నాడు. అంబేద్కర్ యూనివర్సిటీలో నాకు ఒక ఉద్యోగిగా పరిచయం ఫస్ట్. అతను మంచి నటుడే కాదు, మంచి సింగరు, మంచి మనసున్న వ్యక్తి, ఒక పాజిటివ్ దృక్పథం ఉన్న వ్యక్తి. నాకు చాలా సపోర్ట్ చేశాడు భోగిరెడ్డి శ్రీనివాస్ గారికి. తర్వాత జబర్దస్త్ రాజమౌళి గారి క్యారెక్టర్ ఇంకో డిఫరెంట్ క్యారెక్టర్లా. ఆయన అందరూ మీరు జబర్దస్త్లో కామెడీ, తాగుబోతు వేషం అలా చూసి ఉంటారు, కానీ ఇది డిఫరెంట్ క్యారెక్టర్. ఆయన కూడా ఊహించాడు, ఈ సినిమా చూసి ఆయన కూడా షాక్ అవుతాడు. అలాంటి డిఫరెంట్ క్యారెక్టర్ రాజమౌళి గారిది. అలాగే నవీన్ గారిది, నవీన్ వేణు పొల్సన్, వీళ్ళ క్యారెక్టర్ ఎంట్రీతోనే సినిమా టేకాఫ్ అవుతుంది. ఆయనకు ఒక డిఫరెంట్ ఒక గెటప్తో ఈ క్యారెక్టర్ ఇచ్చాం. చాలా అద్భుతంగా చేశారు నవీన్ గారు, చాలా బాగుంది, బాగా వచ్చింది మీ క్యారెక్టర్. తర్వాత ఇంకా ఎవరైనా అటు ముఖ్యంగా నందు మాస్టర్ గారు, చాలా సీనియర్ నందు మాస్టర్ గారు, ఫైట్ మాస్టర్, వారు మా సినిమాని ఒప్పుకొని వాళ్ళు మంచి ఒకటే ఫైట్ కానీ చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు. థ్యాంక్ యూ సార్. అలాగా మా మేకప్ రాజేష్ గారిని, ఇంకా ముఖ్యంగా ప్రధానమైన వ్యక్తి గురించి చెప్పాలి ఇక్కడ, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా గారు. నాకు ఎంఎల్ రాజా గారిని చూస్తే ఒక ఇళయరాజా, ఒక కేవి మహాదేవన్, ఒక వేటూరి, అంటే నా పర్సనల్ ఒపీనియన్, ఈ ముగ్గురు కలిస్తే ఒక ఎంఎల్ రాజా గారు. ఎలాగంటే ఒక మంచి మెలోడీ, ఒక మంచి క్రియేటివిటీ, స్పాట్ డిసిషన్ క్రియేటివిటీ ఇళయరాజా గారిలో ఎలా ఉంటుందో అలాంటి క్రియేటివిటీ వారిలో ఉంది. మంచి మెలోడీ కేవి మహాదేవన్ గారు ఎలా చేస్తారో, సాహిత్యాన్ని బట్టి మెలోడీ ఎలా చేస్తారో అలాంటిది. ఒక మంచి లిరిసిస్ట్ ఆయన. ఈ పాటలు అన్ని పాటలు ఆయన రాశారు, చాలా అద్భుతంగా రాశారు పాటలు. ఈ సినిమా నేను ఈ సాంగ్స్ మీరు చూశారు. ఇప్పుడు ఈ సాంగ్స్ చూసిన తర్వాత నాకు చాలామంది ఫస్ట్ మొదటి అడిగిందంటే మీ డిఓపి ఎవరు, ఈ పాటలు రాసింది ఎవరు అడిగారు నన్ను. నిజంగా రాజా గారు మీరు ప్రాణం పెట్టారు మా సినిమా కోసం, చాలా మంచి పాటలు అందించారు. జనరల్గా మనం మాట్లాడుకున్న సార్ 3 పాటలు చేయండి, బ్యాక్గ్రౌండ్ చేయండి, చాలా మాకు బ్రహ్మాండంగా అనుకున్నాం. కానీ ఆయన సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి మరో 2 పాటలు చేశారు వితౌట్ ఎక్స్ట్రా పేమెంట్. అంటే వారు అంతా ఇన్వాల్వ్ అయ్యారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రాజా గారు, నిజంగా మీ డెడికేషన్ నాకు బాగా నచ్చింది. నీ ముందు ఏదో అనుకున్నాను, కానీ క్రమంగా మీతో ట్రావెల్ చేస్తుంటే సినిమా ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీకి కావాల్సింది మీలాంటి టెక్నీషియన్స్ అని అర్థమైపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత ఇక మా డిఓపి అండ్ నాకు బ్యాక్ బోన్ లాంటి, వయసులో మాకు చాలా తేడా ఉంటుంది. నా ఆలోచనల్ని తను అప్డేటెడ్గా యంగ్గా ప్రజెంట్ చేస్తాడు దేవా. మేము ఒక చిన్న షార్ట్ ఫిల్మ్తో మా ప్రయాణం స్టార్ట్ అయిందండి. కళ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తాం. అది ఆ షార్ట్ ఫిల్మ్కి ఆల్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్లో టాప్ 10లో వచ్చింది. తర్వాత ఇక్కడ అక్కినే నాగేశ్వరరావు గారి పేరు మీద కండక్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్లో తనకి బెస్ట్ డిఓపి అవార్డు వచ్చింది. అప్పుడు జ్యూరీలో ఉన్నది మా మీరు గారే. ఆయన ఎవరో తెలియదు, నేను ఎవరో తెలియదు, మీరు గారికి నేను చేస్తున్న విషయం మీరు గారు తెలియదు. బెస్ట్ డిఓపిగా అవార్డు వచ్చింది. నిజంగా దేవా, నాకు మొదటి నుంచి ఈ కథ అనుకున్నప్పటి నుంచి నాతో ట్రావెల్ అయ్యి నాతో సపోర్ట్గా ఉన్నావు, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా మనమన్నా నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ, నా కో డైరెక్టర్స్ కానీ నా టీం కానీ అందరూ బాగా సపోర్ట్ చేశారు. స్టార్ట్ చేయాలి కూడా నాకు తెలీదు. సో మహిపాల్ మొత్తం చెప్పేశారు. సో మా బ్యాక్గ్రౌండ్ గురించి, మా మహిపాల్ ఈజ్ మై హై స్కూల్ క్లాస్మేట్. సో మొత్తం బ్యాక్గ్రౌండ్ చెప్పేశారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద ప్రెస్, ఫ్రెండ్స్ అండ్ ఎనీబడి ఫ్రమ్ ద మూవీ ఇండస్ట్రీ. ఐ ఆమ్ వెరీ వెరీ న్యూ పర్సన్ టు దిస్ ఇండస్ట్రీ. అండ్ అఫ్ కోర్స్ మీరందరూ నాకు వెల్ విషెస్ చెప్పి, ఈవెన్ ఏమైనా మా మిస్టేక్స్ ఉంటే కూడా ఎక్స్క్యూజ్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు, మమ్మల్ని సక్సెస్ఫుల్ చేస్తారని ప్లీజ్ షో సమ్ లవ్ అండ్ ఫ్రెండ్షిప్ టు అస్. తర్వాత కమింగ్ టు అవర్ హీరోస్ రోహిత్, భూషణ్ and Meghna, Ria. So we're all like, we worked very much, very like involved in the story. Chala, ఏమంటారు, బాగా కనెక్టెడ్ టీమ్ వర్క్ చేసాము, ఇంక్లూడింగ్ మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్స్ అండ్ all the actors who are on the stage, especially like మీరు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, మా డైరెక్టర్ చాలా చెప్పారు మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి. ఆయన నిజంగానే ప్రాణం పోసారు.
మేము ఫస్ట్ ఈ మూవీలో పాటలు అనుకోలేదు, కానీ అనుకున్న తర్వాత మాత్రం మేము ఎంఎల్ రాజా గారిని కలిసిన తర్వాత బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చారు. మీరు మ్యూజిక్ చూసే ఉంటారు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్ ఆల్సో. మేము అంటే అఫ్ కోర్స్ ఇంకొకటి చెప్పాలండి. సో విత్ దిస్ యాష్లీ క్రియేషన్స్, అఫ్ కోర్స్ యాష్లీ అంటే మా చిన్నమ్మాయి పేరు. నాకు 2 అమ్మాయిలు, వాళ్ళిద్దరు అమెరికాలో పుట్టారు, సో అక్కడే ఉన్నారు. సో చిన్న అమ్మాయికి తెలుగు కూడా రాదు. అమ్మాయి పేరు యాష్లీ, పెద్ద అమ్మాయి పేరు శివాని. సో ఆ అమ్మాయి పేరు మీద యాష్లీ క్రియేషన్స్, యాష్లీ మ్యూజిక్ అని 2 స్టార్ట్ చేశానండి. సో అఫ్ కోర్స్ మీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్దామని నా ప్లాన్, నా ఉద్దేశం కూడా. మీరు తప్పకుండా సహకరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఫైనలీ అఫ్ కోర్స్ మా 2 కొరియోగ్రాఫర్స్ సుమన్ అండ్ విక్రమ్, వాళ్ళు కూడా చాలా చాలా ఎంకరేజ్ చేసి నేను అనుకున్నట్టుగా పాట చేశారు. తర్వాత నెక్స్ట్ మా డిఓపి మా మైపాల్ చాలా చెప్పారు ఆయన గురించి. సో హీస్ ఆల్సో వెరీ ఎక్సలెంట్ పర్సన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ మాకు మా సక్సెస్కి మీరు అందరు హెల్ప్ చేస్తారు, మమ్మల్ని డెఫినెట్గా పైకి తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్ నాకు లిస్ట్లో లేదు నేను, మీరు మళ్ళీ ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. డైరెక్టర్ గారు చెప్పినట్టుగా అందరూ శ్రద్ధగా భక్తితో పనిచేసాం. చాలా థ్యాంక్స్. అలాగే మెయిన్లీ ఒక్కొక్కరి గురించి చెప్తా. దేవా డార్లింగ్, సూపర్ డార్లింగ్, అదిరిపోయింది డిఓపి. అలానే హీరోయిన్స్ భూషణ్, రోహిత్ భాయ్, కంగ్రాచులేషన్స్ మీకు. లేట్గా వచ్చాడు లేటెస్ట్గా. మీకు కూడా రాజమౌళి అన్న, మీకు గడ్డంతో వచ్చిన నవీన్ అన్న, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. త్వరలో రిలీజ్ కాబోతుంది సినిమా. పాటలు యాస్లీ మ్యూజిక్లో ఉన్నాయి. యూట్యూబ్లో ఒకసారి అందరూ చూడండి, ఎంకరేజ్ చేయండి. ప్రొడ్యూసర్ ధనుంజయ్ సార్ నన్ను నమ్మి ప్రాజెక్టు నా చేతిలో పెట్టారు. అలానే నేను బాగా పనిచేశానని హ్యాపీ మూడ్లో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలానే డైరెక్టర్ గారికి, ఎస్పెషల్లీ ఈ ప్రాజెక్ట్ ఇక్కడ వరకు రావడానికి కారణమైన నా ఫ్రెండ్ రాజ్, అప్కమింగ్ డైరెక్టర్, చాలా థ్యాంక్స్ రాజ్. ఈ ప్రాజెక్టు నా వరకు తీసుకొచ్చావు, చాలా సంతోషం. దగ్గరుండి నడిపించిన రామ్కి చాలా థ్యాంక్స్. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రామ్ దగ్గరుండి చూసుకున్నాడు. అలానే మిగిలిన వాళ్ళందరికీ కూడా ఐ విష్ యూ కంగ్రాచులేషన్స్ టు రిలీజ్ అండి. త్వరలో రిలీజ్ అవుతుంది కాబట్టి అందరికీ కంగ్రాచులేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. हेलो, थैंक यू एवरीबडी हियर. और सॉरी मैं मतलब मेरा फर्स्ट टाइम ये प्रेस है, तो आई एम रियली सॉरी अगर मेरा मिस्टेक हो तो. एंड थैंक यू महिपाल सर, धनंजय सर, मुझे ये चांस दिया इस मूवी में. एंड दैट्स ऑल. నైస్, గట్టిగా ఒకసారి చప్పట్లు. స్వీట్గా షార్ట్గా మాట్లాడారు. ఎస్, ఐ రిక్వెస్ట్ రియా కపూర్ ఓట్ యూ. మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ యువర్ టైమ్, లవ్, పేషెన్స్ and for your presence. I hope you will like this project we have made from all our love, all our discipline, support, everything. Thank you Jay sir, thank you Mahipal sir, thank you everyone, thank you Rohit for being a wonderful co-star, and thank you everyone, DOP garu, choreographer garu, everyone, thank you. I hope you accept our project and accept me as a Telugu heroine, and thank you so much. వచ్చిన మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నా కోసం వచ్చిన గెస్ట్, మా పాత్రికేయుల మిత్రులకి, మీడియాకి, వాళ్ళందరికీ నమస్కారం. సో ముందుగా చాలా చాలా థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ ఎపిసోడ్, అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ ముందుగా ఇది చెప్పాలి, ఈ మిస్టీరియస్ అనే టైటిల్ చాలా యాప్ట్ టైటిల్ అని నాకు అనిపిస్తుంది. బికాజ్ ఐ నో ద స్టోరీ అండ్ ఆల్, నేను యాక్ట్ చేశాను కాబట్టి చాలా యాప్ట్గా ఉంటుంది. ఈ సినిమా ఒప్పుకున్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి మా క్రూ కానీ, మా డైరెక్టర్ గారు కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ ఆ టైటిల్కి యాప్ట్ చేస్తున్నారు. మనందరినీ ఆ క్యారెక్టర్స్లో ఉంచేశారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్పాలంటే, ఇప్పుడు వచ్చేదాకా ఆ పోస్టర్ నాకు తెలియదు, చాలా మిస్టరీగా పెట్టారు మా ప్రొడ్యూసర్ గారు. నిన్న కూడా అడిగాను, సార్ ఏం సార్ పోస్టర్ చూపించలేదు అంటే, నీకు ఒక మిస్టరీ భూషణ్ సస్పెన్స్ వచ్చి చూద్దు అన్నారు. ఇప్పుడు వచ్చి చూశాను ఆ పోస్టర్ అనమాట. అలాగే సినిమా స్టార్టింగ్ నుంచి నన్ను అప్రోచ్ అయ్యి ఒప్పుకున్న తర్వాత, సార్ ఇంకో క్యారెక్టర్ ఎవరు సార్, ఇంకోటి ఎవరు అంటే, చెప్తా అని చెప్పి లాస్ట్లో రోహిత్ని చూపించారు మిస్టరీగా పెట్టి. సో ఎవ్రీథింగ్ ఒక మిస్టరీగానే నడుస్తుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్స్ అలానే మిస్టరీగానే ఉంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మా కెమెరామ్యాన్ దేవా గారు ఏదైనా సీన్ చెప్తున్నప్పుడు ఇటు అటు తెగ తిరిగేస్తూ ఉంటాడు. అరే ఏమైందిరా చెప్పరా అంటే చెప్పడు, తెగ నడివేస్తుంటాడు.
తర్వాత ఎప్పుడైనా మనోడితో కూర్చుంటే తెల్లారుతుంది అనమాట, కిటికీలు తెల్లారుతుంటే అలా కాదు, వచ్చి కూర్చుంటాడు, ఏదైనా సీన్ చెప్పంటే మ్యూజిక్ ఆన్ చేసి సీన్ అంతా చెప్తుంటాడు, వాడు ఒక మిస్టరీలో చెప్తుంటాడు, ఏం చెప్తున్నాడు కూడా అర్థం కాదు. సో అలాంటి టాలెంటెడ్ క్యారెక్టర్స్. అది కూడా కాకుండా చాలా ఇలా చాలా ఫస్ట్లో ఈ సినిమాలో పాటలు లేవన్నారు, స్టోరీ చెప్పినప్పుడు సాంగ్స్ లేవు, మీ రొమాంటిక్ బిట్ ఒకటే ఉంటుంది, చాలా ఇది 1 minute 2 minutes రొమాన్స్ బిట్ ఉంటుంది అంతే భూషణ్ అన్నారు. ఓకే సార్ అన్నాను. షూటింగ్ అంతా అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయింది, సడన్గా ఒకసారి సాంగ్ షూట్ చేయాలి భూషణ్ అన్నారు. సాంగ్ షూట్ అది ఎప్పుడు వచ్చింది సార్, ఒకసారి సాంగ్ అయినా వినిపించండి, లేదు అదొక మిస్టరీ అన్నారు డైరెక్టర్ గారు. తర్వాత నాకు సాంగ్ షూటింగ్కి వెళ్ళే ముందు చెప్పారనమాట, ఎంఎల్ రాజా గారు మ్యూజిక్ ఇచ్చారు, అప్పుడు ఆ సాంగ్స్ విని నేను అన్నాను, అబ్బా అద్భుతంగా ఇచ్చారు సార్ అని. సో అలానే సార్ ఆర్ఆర్ కానీ మ్యూజిక్ కానీ చాలా అద్భుతంగా ఇచ్చారు. అలాగే మా హీరోయిన్స్, మై కో యాక్టర్స్, ఎవ్రీబడి. సో మిస్టీరియస్ అనే యాప్ టైటిల్ అనుకున్నాను, అలాగే మా టీం అంతా కూడా చాలా మిస్టీరియస్గా ఉన్నారు. సో ఐమ్ విషింగ్ ఆల్ ద టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ టు ఆల్ మై co-stars, team and everybody, Vema, Raj, Dev, everybody, all the technicians, everybody. Once again, thank you so much for this opportunity and please spread the teaser everywhere. Thank you so much. కొంచెం ముందే డెఫినెట్గా ఇస్తాను. లీకే ఇవ్వాలి. యా లీకే. సరే ఇచ్చేసండి. సో ఎనీవేస్, గుడ్ ఈవినింగ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్, ఎస్పెషలీ ఆల్ ద మీడియా ఫ్రెండ్స్, వెల్ విషర్స్, మీ టైం, మీ సపోర్ట్, మీ ప్రెజెన్స్ మా టీం అందరికీ చాలా చాలా వాల్యుబుల్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ నన్ను చూస్తుంటారు బిగ్ బాస్లో, ఐఎమ్ లిటిల్ బిట్ సైలెంట్ క్యారెక్టర్, ఎక్కువ మాట్లాడను. సో ఇక్కడ కూడా తక్కువనే మాట్లాడి వెళ్ళిపోతాను. కానీ కీ ఏం కావాలి మీకు చెప్పండి ఒకసారి. మిస్టీరియస్ కదా, ఎవరు మిస్టర్ అంటే ఎవరు ఏంటి అనేది ఎలా అయ్యింది అన్న కొన్ని లీక్ ఏమైనా ఇస్తారు? షూర్ డెఫినెట్. సో మిస్టీరియస్ అంటే మీరు టైటిల్ చూసారు కదా, మిస్టీరియస్ అంటే డెఫినెట్గా ఇందులో మిస్టరీ ఉంటుంది, థ్రిల్ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది. కానీ వాట్ ఐ సే ఇస్, ఇదైతే నిజమే, బట్ వీ ఆల్సో హ్యావ్ మిక్స్ ఆఫ్ లవ్, ఇమోషన్ అండ్ చాలా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో టీజర్ చూసిన తర్వాత నేను ఒక హింట్ ఇస్తాను. అది ఏంటంటే ఈ టీజర్ని మీకు ఇంకా టీజ్ చేస్తుంది. లైక్ యూ విల్ బి మోర్ క్యూరియస్ టు నో వాట్ ఈస్ దేర్ ఇన్ ద మూవీ. సో దట్ ఈస్ ద హింట్. ఇది కూడా మిస్టీరియస్ కాదు, మిస్టరీ దొరికిందా? అంతే కదా సార్, ఇంకా రివీల్ చేయమంటారా? మెరీనా గారు మీకు ఏమైనా ఐడియా వచ్చిందా? అదిగో ఏం దొరకలేదట, ఇంకేమైనా ట్రై చేస్తారా? ఎక్కువ చెప్పారా? మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నా. టీజ్ అన్నారు కదా, కొంచెం టీజర్ అంటే టీజే. ఇప్పుడు మిమ్మల్ని కూడా టీజ్ చేస్తున్నా అంతే. పర్లేదు, చేసుకోండి. యా. సో ఎనీవేస్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మహిపాల్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అంటే ఓకే, యా. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ జయ్ సార్ ఈజ్ వెరీ హంబుల్ మ్యాన్. అంటే ఐఎమ్ లర్నింగ్ మెనీ థింగ్స్ ఫ్రమ్ హిమ్ యాక్చువల్లీ. ద వే హీ టేక్స్ థింగ్స్ ఫర్దర్, ద డెడికేషన్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. అంటే ఒక థింగ్ డిసైడ్ అయితే అది చేయాలి, ఎలాగైనా కంప్లీట్ చేయాలి, నో మ్యాటర్ వాట్. సో ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు వర్క్ రియలీ వెరీ హార్డ్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. సో హార్డ్ వర్క్ చూశాను. యాక్చువల్లీ చెప్పాలంటే ప్రతి ఒక్కరితో నేను ఏదో సంథింగ్ ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హియర్ ఐ హ్యావ్ వర్క్ విత్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆఫ్ మై క్రూ, కాస్ట్, ప్రొడక్షన్, మేకప్, ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్. అందరిది వాల్యూ అంటే ఈ మూవీలో ఈక్వల్గా ఉంది. హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఓన్లీ కాకుండా వీ వర్క్ రియలీ హార్డ్ ఎవ్రీ వన్. సో వీ వాంట్ all of you to come to the theaters and watch our movie and bless us. We need all your support, guys. Anything else? అనేఫా సరే, ఒక చిన్న షార్ట్ కట్ ఎండింగ్ ఇద్దాం. 1 word లో డిస్క్రైబ్ చేయండి మన ఫిలింని, మిస్టీరియస్ని. సే సంథింగ్, ఓన్లీ 1 word. మిస్టీరియస్ అది చెప్పకూడదు దయచేసి సార్, డైరెక్టర్ గారు. Synonyms of mysterious అంటాం, చెప్పమంటారా? 1 word లో డిస్క్రైబ్. వన్ వర్డ్ కాదు, 1 line చెప్పేస్తాను. చెప్పండి. బోనస్ మీకు. ఓకే. సో ఈ మూవీ ఏంటంటే ఇప్పుడు మనకి మనకి ఒక క్లూ దొరికిన తర్వాత మేము అనుకుంటాము మనకి ఆన్సర్ వచ్చేసింది.
కానీ ఆ ఆన్సర్ మీద మళ్ళీ ఇంకొక క్వశ్చన్ రేజ్ అవుతుంది. సో క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అవ్వదు, ఇది మాత్రం నిజమే. సో ఎండింగ్లో అయితే మీకు ఆన్సర్ దొరుకుతుంది, బట్ లాట్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్. యూ బిలీవ్ మీ, యూ విల్ లైక్ ద మూవీ. ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్. సూపర్, థ్యాంక్ యూ. అదే అందుకే స్ట్రైట్ వస్తుందా అడుగు, పక్కకు వస్తుందా అని అడిగారు. అయితే ఫస్ట్ మీడియా మిత్రులందరికీ, వచ్చిన ప్రతి ప్రేక్షకులందరికీ, అలాగే మా ఎస్పెషల్లీ మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారికి, మా అన్న అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్, అలాగే మా కొరియోగ్రాఫర్కి, వాళ్ళ టీం ఉంటుంది, మా మొత్తం మా హీరో హీరోయిన్స్, సారీ మేమందరం కూడా మా డైరెక్టర్ గారి, మా ప్రొడ్యూసర్ గారి ఆధ్వర్యంలో ఫ్రెండ్లీగా చేశాం ఈ సినిమా. చాలా ఫ్రెండ్లీగా, అంటే నేను చాలా సినిమాలు చేశాను, అలాగే కొన్ని వందల షోలు చేశాను, కానీ మంచి ఫ్రెండ్లీగా ఉన్న డైరెక్టర్, ఇంత మంచి డైరెక్టర్ నేను చూడలేను ఇక్కడ. మా ప్రొడ్యూసర్ గారు కూడా, మా టీం అందరికీ మంచి కోఆపరేషన్గా చాలా బాగా. అసలు వాస్తవానికి ఈ సినిమాలో నేను చాలా సినిమాలు చేశాను చెప్తున్నాను కదండి, ఈ సినిమాలో నాకు డిఫరెంట్ ఉండే క్యారెక్టర్, అంత మంచి స్టోరీ అసలు నేనే ఊహించలే. ఆ కట్ట ఉడితోటి నాకు ఉంటుంది కథ. చాలా అద్భుతమైనటువంటి సినిమా, ప్రతి ఒక్కరు కూడా చూసి మమ్మల్ని ఆదరిస్తారని. ఈ సినిమాలో ఇవన్నీ మిస్టరీసే ఉంటాయి కాబట్టి నేనేం చెప్పి ఉండరు, ఆల్రెడీ అందరూ మాట్లాడారు. ప్రతి ఒక్కరు కూడా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన మన విలేకరులకు, అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా నాకు ఇంత మంచి టీం దొరకడానికి కారణం వేమన్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను తీసుకొచ్చి డైరెక్టర్ గారికి పరిచయం చేసినందుకు. మా డైరెక్టర్ గారు ఎప్పుడూ నేను కామెడీ చేసే నవీన్ ఒక వేరే తీరు కనబడాలని చెప్పి డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు స్కెచ్ చేసి నన్ను ఒక టైప్లో కనబడించిన మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. స్కెచ్ అంటే ఆ స్కెచ్ కాదు, రాసేది కాదు, నన్ను ఒక వేరే తీరు తయారు చేశారు ఈ సినిమాలో. ఇందాక ప్రోమోలో కూడా చూసి ఉంటారు. అంటే ఇందులో డైలాగ్స్ ఉన్నాయి కానీ తెలుగులో లేవు. ఇది మిస్టరీ, ఎందుకు లేవు అనేది అది ఒక మిస్టరీ. కానీ సినిమా కూడా మొత్తం మిస్టరీగా ఉంది. ఆ రోజు నేను చేసిన కొన్ని రోజులే కానీ చాలా చాలా అసలు నేను ఎప్పుడు ఇటువంటి యాక్టింగ్ చేయలేదు, ఫస్ట్ టైం అంత బాగా చేయించాడు మా డైరెక్టర్ సార్. డైరెక్టర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే హీరోస్ ఇద్దరు కూడా జబర్దస్త్ ఉన్నారు, మామూలు లేరన్న ఇద్దరు. పాటలలో కూడా బాగున్నారు. ముఖ్యంగా పాటలు మా రాజా అన్న ఇచ్చిన లిరిక్స్ కానీ పాటలు కానీ అద్భుతం. ఇంతకుముందు అన్నయ్య చేసిన 3 సినిమాలు నేను చేసిన, అందులో కూడా బాగుంటాయి. ఈ సినిమా పాటలు అయితే నాకు నిజంగా సార్ మీరు గుర్తు చేశారు, ఇందాక ఇళయరాజా గారు అన్నారు కదా, అలాంటి పాటలు ఆయన అట్లే గీతాంజలి సినిమా గుర్తొచ్చింది సార్ నాకు ఆ పాట, సెకండ్ సాంగ్. ఏంటది అంటే ఇట్లాంటి పాటలు రావడానికి కారణం ప్రొడ్యూసర్ గారికి బాగా ఇష్టం అట్లాంటి పాటలు అంటే. నిజంగా సార్ మంచి చాయిస్ సార్. డైరెక్టర్ గారు కూడా వీళ్ళిద్దరు టేస్ట్ సూపర్. నేను ఎందుకంటే ఎస్పెషల్ అనుభవించా. మేము సెట్లో ఉన్నప్పుడు సార్ నన్ను పిలిపించుకొని రాజమౌళి గారు ఒక పాట పాడండి అంటే, పాటలు ఒక పాట పాడండి నాతో పాడించడం, సార్ కొత్త సాంగ్ చూపించడం, అంతకు తగ్గట్టు వాళ్ళ అభిరుచిలో తగ్గట్టు అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ దొరకడం ఇంకా హ్యాపీ. అన్న మంచి ఫ్యూచర్ కనబడేసింది నాకు. ఇప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ పెద్ద ఫంక్షన్లలో కనబడ్డట్టు ఉన్నావు అయితే నాకు తెలిసి. నిజంగా అంత బాగా చేసావు, సూపర్ సాంగ్స్ అన్న. ఫస్ట్ సాంగ్ చాలా బాగుంది అని వీళ్ళని అప్రిషియేట్ చేసే లోపు సెకండ్ సాంగ్ ఇంకా బాగా వచ్చింది అది. అండ్ అట్నే కొత్త స్టైల్లో అన్న ఈసారి మీరు కొత్త స్టైల్ అంటే పాటలు ఒక ఫ్రేమింగ్ కూడా నాకు ఫస్ట్ టైం కొత్త స్టైల్లో కనబడ్డది. 2 సాంగ్స్ కూడా సూపర్ ఎక్సలెంట్. మా సార్ థ్యాంక్ యూ సార్, మంచి వేషం ఇచ్చి నన్ను పోస్టర్ దాకా తీసుకొచ్చాడు ఈసారి ఈ సినిమా ద్వారా. మంచి పోస్టర్లో నేను అంత బాగా కనబడుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ అన్న ఒక్కసారి అన్న పోస్టర్ మన వాళ్ళు చూస్తారు, గీడున్న నేనే. ఈ బట్టతల పోయి ఏ తల వచ్చింది చూడండి, ఇది చూడండి. బాగున్నారు అసలు ఏం సార్ నా కోసం ఇంకో మంచి క్యారెక్టర్ అయ్యండి సార్ పెద్ద సినిమా నెక్స్ట్ పిక్చర్లో. అండ్ డైరెక్టర్ గారు అయితే మంచి విజన్ ఉన్న డైరెక్టర్ గారు సార్. సార్ని చూస్తే నేను అనుకోలేదు సార్ ఎట్లా తీస్తాను అనుకున్నా, కానీ ఇంత బాగా తీస్తారని నేను ఊహించలేదు సార్. అండ్ ట్రైలర్ కూడా అద్భుతం, సూపర్. అండ్ ఇందులో వర్క్ చేసిన మా కెమెరామెన్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ప్రతి టెక్నీషియన్స్కి, అండ్ అలాగే మా నందు మాస్టర్ గారికి, ఇక్కడ వచ్చిన గెస్టులు మీరు అందరికన్నా. అండ్ బిగ్ బాస్లో మస్తు ఫ్యాన్, అంటే స్ట్రేట్ ఫార్వర్డ్ లేడీస్కి బాగా రెస్పెక్ట్ ఇచ్చారు మీరు, థ్యాంక్ యూ. అవును సినిమాలు. అండ్ మా హీరోయిన్స్ కూడా చాలా బాగున్నారు. బాంబే అనుకోలేదు మేడం, మీరు బెంగళూరు అనుకున్నా, మీరు బొంబే అనుకున్నా, కానీ మీరు బాగా చేశారు సార్. గుడ్ లక్, మీకు మస్తు పైసలు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమాలకి వీ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఆడియన్స్
సో ఇలాంటి సినిమాలు మీరు అందరూ థియేటర్కి వెళ్ళి చూసి ఎంకరేజ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కో ఆర్టిస్ట్ మెయిన్ హీరో హీరోయిన్స్ అందరికీ, అలాగే సాటి తోటి ఆర్టిస్టులందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ మహి గారు మాట్లాడేశారు, డైరెక్టర్ గారు. ఆయనతో ఒక 30 years నుంచి ట్రావెల్ చేస్తున్నాను. అండ్ దేవా, ఇట్స్ మై సెకండ్ ప్రాజెక్ట్. ఇందాక ఏదైతే వాట్ ఈ సెడ్ కళ, ఇట్స్ ఏ షార్ట్ ఫిలిం, అది చేసాం మేము, ఆయన నేను. అప్పటి నుంచి మా అన్నగారు నాకు, అంటే మాకు బ్లడ్ రిలేషన్ లేకపోవచ్చు కానీ ఇంకో అమ్మ కొడుకులాగా ఆయన నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దేవా, లవ్ యూ, కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇక మా భూషణ్ గురించి, రోహిత్ గారి గురించి చెప్పక్కర్లేదు. సో మా అమ్మాయి తనకు ఫాదర్గా చేశాను నేను. అయితే ఈ సినిమాలో రొటీన్గా చేసే క్యారెక్టర్స్ కంటే భిన్నంగా నాతో చేయించారు మహి గారు. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, డబ్బింగ్ చెప్పేప్పుడు తెలిసింది నేను ఏం చేశాను అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఆల్ ఆర్ అప్రిషియేటింగ్ యూ నో. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ మై సైడ్ ఐ లవ్ యూ, కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్. సో ఐఎమ్ వెరీ సారీ, మిస్ అయ్యాను సార్, టీజర్ మిస్ అయ్యాను. ఐఎమ్ ఆల్ ద వే ఫ్రమ్ షూటింగ్. సో అది చూస్తాను రేపు, చూసి మళ్ళీ ఒకసారి అందరికి ఇండివిజువల్గా నేను మెసేజ్లు పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. టైం లేదు, Q&A ఉంది. 60, 59, 58. ఓకే, రెడీ, రోల్. అందరికీ ನಮಸ್ಕಾರಗಳು. ನಾನು ಕನ್ನಡದಲ್ಲೇ ಮಾತಾಡ್ತೀನಿ. ಕನ್ನಡ ಎಷ್ಟು ಜನಕ್ಕೆ ಅರ್ಥ ಆಗುತ್ತೆ ಅಂತ ಅನ್ನೋದು ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಆದರೆ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕ್ಕೆ ನೀವು ಪ್ರಯತ್ನ ಪಡಬೇಕು. ಯಾಕಂದರೆ ಸಿನಿಮಾನ ಕನ್ನಡದಲ್ಲೂ ಮಾಡ್ತೀನಿ ಅಂತಂದ್ಬಿಟ್ಟು ಪ್ರೊಡ್ಯೂಸರ್ ಹೇಳಿದ್ದಾರೆ. ಸಿ, ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್, ಮಿಸ್ಟೀರಿಯಸ್ ಇಸ್ ಅ ವಂಡರ್ಫುಲ್ ಮೂವಿ, ವಂಡರ್ಫುಲ್ ಸ್ಟೋರಿ. ನನಗೆ ಡೈರೆಕ್ಟ್ರು 1.5 hour ಫೋನಲ್ಲಿ ಕತೆ ಹೇಳಿದ್ದು. ನನಗೆ ಇಲ್ಲಿಗೆ ಬಂದ ಮೇಲೆ ನನಗೆ ಇಷ್ಟ ಆಗಿದ್ದು ಜೈ ಮತ್ತು ಮಹಿಪಾಲ್ ಅವರ ಇಬ್ಬರ ಸಂಬಂಧ, ರಿಲೇಷನ್, ಫ್ರೆಂಡ್ಶಿಪ್, ಅಫೆಕ್ಷನ್ ಆ್ಯಂಡ್ ಡ್ರೀಮ್. ಈ ಏಜಲ್ಲಿ ಇಬ್ಬರು ಕೂಡ ಆಲ್ಮೋಸ್ಟ್ 56, 57 ಈ ಏಜಲ್ಲಿ ಐ ಆಮ್ ರೈಟ್ ಸರ್? ಸ್ವೀಟ್ 30. ಯಾ, ಸ್ವೀಟ್ 30. ಈ ಏಜಲ್ಲಿ ಇಂಥ ಒಂದು ಮಿಸ್ಟೀರಿಯಸ್, ರಿಯಲಿ ಬೋತ್ ಫೆಲೋಸ್ ಆರ್ ಇಸ್ ವೆರಿ ಮಿಸ್ಟೀರಿಯಸ್ ಆ್ಯಂಡ್ ಮಿಸ್ಚೀವ್ಸ್ ಆಲ್ಸೋ. ಸಿನಿಮಾ ನೋಡಿದ್ರೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ, ಆ ಟ್ರೈಲರ್ ನೋಡಿದ್ರೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ, ಸಾಂಗ್ ನೋಡಿದ್ರೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಅವ್ರು ಎಷ್ಟು ಈಸ್ಥೆಟಿಕ್ ಆಗಿ ಆ ಸಿನಿಮಾವನ್ನು ಪ್ರೀತಿಸಿದ್ದಾರೆ. ಇಷ್ಟರವರೆಗಿನ ಲೈಫ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸನ್ನು ಈ ಏಜಲ್ಲಿ ಒಂದು ಸಿನಿಮಾ ರಂಗಕ್ಕೆ, ಸಿನಿಮಾ ಫೀಲ್ಡ್ಗೆ ಏನಾದರೂ ಒಂದು ಕೊಡುಗೆ ಕೊಡಬೇಕು ಅನ್ನೋದನ್ನು ಮೊದಲಿಂದನೂ ಕನಸು ಕಟ್ಟಿ ಆ ಕನಸನ್ನು ನನಸಾಗೋ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಈ ಸಿನಿಮಾವನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ ಮಿಸ್ಟೀರಿಯಸ್. ಈ ಸಿನಿಮಾದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಅದ್ಭುತ ನಟರೆ, ಇಲ್ಲಿ ಯಾರ್ಯಾರು ಇದ್ದಾರೋ ಎಲ್ಲರೂ ಅದ್ಭುತ ನಟರು. ದೇ ಆಲ್ ವಂಡರ್ಫುಲ್, ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಪೆದ್ದ ಆರ್ಟಿಸ್ಟ್. ರಾಜಮೌಳಿ ಸರ್, ಸರ್, ಇವ್ರ ಜೊತೆಲ್ಲ ನಾನು ವರ್ಕ್ ಮಾಡಿದೆ. ಬಿಕಾಸ್ ನಾನು ಈ ಸಿನಿಮಾದಲ್ಲಿ ACP ಕ್ಯಾರೆಕ್ಟರ್, ಎಲ್ಲರ ಜೊತೆನೂ ಕನೆಕ್ಷನ್ ಇರ್ತದೆ. ಎಸ್ಪೆಷಲಿ ಎಕ್ಸೆಪ್ಟ್ ಭೂಷಣ್ ಸರ್ ಆ್ಯಂಡ್ ರಿಯಾ. ದಿಸ್ ವಂಡರ್ಫುಲ್ ಮೂವಿ, ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಎಲ್ಲ ಕಡೆನೂ ಆಗಲಿ, ಚೆನ್ನಾಗಾಗಲಿ, ನನಗೊಂದು ಒಳ್ಳೆ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಇದಕ್ಕೆ ಕಾರಣಕರ್ತರು ದೇವಾ. ಐ ಥ್ಯಾಂಕ್ಸ್ ಟು ದೇವಾ. ಆ್ಯಂಡ್ ಎಲ್ಲರಿಗೂ ನನ್ನ ನಮಸ್ಕಾರ ತಿಳಿಸ್ತೀನಿ. ಒಳ್ಳೆಯದಾಗಲಿ, ಗುಡ್ ಲಕ್. ಥ್ಯಾಂಕ್ ಯು. ಎಸ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್.